నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. కర్ణాటకలో కాంగ్రెస్ ఏం చేయబోతుంది? నిజంగానే ఆర్ఎస్ఎస్ను బ్యాన్ చేయబోతుందా? ప్రియాంక ఖర్గే రాసిన లేఖ కన్నడ నాట రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపుతోంది. ప్రియాంక ఖర్గే రాసిన లేఖపై ఎటువంటి ఆలోచన లేకుండా సిద్ధరామయ్య డైరెక్ట్గా ఆ లేఖను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ను టార్గెట్ చేసిందన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకలాపాలను నిషేధించాలంటూ సాక్షాత్తు ఓ మంత్రి రాసిన లేఖ కర్ణాటకలో ఇప్పుడు సంచలనంగా మారింది. ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలను నిషేధించాలని కోరుతూ ఈ నెల 4న సీఎం సిద్ధరామయ్యకు గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ప్రియాంక ఖర్గే లేఖ రాశారు. సీఎం సిద్ధరామయ్య ఆ లేఖపై ఎలాంటి ఆలోచన చేయలేదు. లేఖలోని విషయాలను పరిశీలించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ లెటర్ కర్ణాటక రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే స్కూల్స్, పార్కులు, స్పోర్ట్స్ గ్రౌండ్స్లో ఆర్ఎస్ఎస్ శాఖలు నిర్వహించే సాంఘిక్ బైఠక్ కార్యక్రమాలను అనుమతించకూడదని, వాటిని నిషేధించాలని లేఖలో ప్రియాంక్ ఖర్గే కోరారు. ప్రజల ఆలోచనల్లో విషబీజాలను నాటే శక్తులను నియంత్రించకపోతే లౌకికవాదంతో పాటు రాజ్యాంగానికి ముప్పు ఏర్పడుతుందన్న తీవ్ర ఆరోపణలు చేశారు ఖర్గే. ప్రియాంక ఖర్గే రాసిన ఈ వివాదాస్పద లేఖకు రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ నేతలు మద్దతు తెలిపారు. ప్రభుత్వ నిధులతో నడుస్తున్న సంస్థల్లో జాతి వ్యతిరేక కార్యక్రమాలను నిర్వహించడం ఎంతవరకు మంచిదన్నట్టుగా వాదిస్తున్నారు. అయితే ఈ వివాదాస్పద లేఖపై కర్ణాటక ప్రతిపక్ష నేత అశోక్ తీవ్రంగా స్పందించారు. ఆర్ఎస్ఎస్ను నిషేధించే దమ్ముందా అంటూ సవాల్ చేశారు. అంత ధైర్యం దమ్ము ఉంటే నిషేధించాలంటూ ఛాలెంజ్ చేస్తున్నారు. ఇక కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా స్పందించారు. నిషేధించడం ఎవరితరం కదని కమెంట్ చేశారు. అయితే ఇప్పుడు ఈ ఇష్యూ కర్ణాటకలో పెను దుమారం లేపుతోంది. అమలు చేస్తామా, చేయమని చెప్పకున్నా బీజేపీ మాత్రం ప్రభుత్వంపై మండిపడుతోంది. ఆర్ఎస్ఎస్ను నిషేధించే దమ్ము కాంగ్రెస్కు ఉందా? ఇందిర వల్లే సాధ్యం కానిది ఇప్పటి కాంగ్రెస్ చేస్తుందా? కాంగ్రెస్ సర్కార్ పొలిటికల్ ఎత్తుగడ వేస్తుందా? ఈ నిర్ణయం కాంగ్రెస్కు ప్లస్సా, మైనస్సా? నిషేధిస్తే భారతీయ జనతా పార్టీ రియాక్షన్ ఎలా ఉండబోతోంది? రైట్, కర్ణాటకలో సంఘ్పై కత్తి వేలాడుతోంది. ఖచ్చితంగా సంఘ్ను అక్కడ వ్యతిరేకిస్తే, సంఘ్ను బహిష్కరిస్తే ఏం జరగబోతుంది అనేది చూపిస్తామంటూ భారతీయ జనతా పార్టీ కూడా సవాల్ విసురుతున్న పరిస్థితి. నిజంగానే సిద్ధరామయ్య సర్కార్ ఆర్ఎస్ఎస్ను బహిష్కరించబోతుందా? అసలు ఆర్ఎస్ఎస్ పై ఈ కత్తి వేలాడటానికి ప్రధాన కారణం ఏంటి? ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మా కొలీగ్ బిందు న్యూస్ రూమ్ నుంచి సిద్ధంగా ఉన్నారు. బిందు, చూస్తున్నాం ఆర్ఎస్ఎస్ అంటేనే ఒక రకంగా దేశవ్యాప్తంగా చాలా పేరుంది, చాలా సంస్థలు, చాలా బీజేపీకి అనుబంధ సంస్థగా కూడా కొనసాగుతున్న పరిస్థితి. అటువంటి ఆర్ఎస్ఎస్ను బహిష్కరించాలని చెప్పి కన్నడ కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం తీసుకోబోతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రియాంక ఖర్గే ఓ లేఖ రాశారు. ఆ లేఖకు సిద్ధరామయ్య ఎటువంటి స్పందన లేకుండా అధికారులను పరిశీలించమని చెప్పిన పరిస్థితి. సో ఏం జరగబోతుంది అనుకోవచ్చు? ఏంటి అసలు ఒక్కసారిగా కాంగ్రెస్ సర్కార్ ఆర్ఎస్ఎస్ పై కత్తి ఎందుకు వేలాడిస్తుంది? ఎస్, థ్యాంక్ యూ వంశీ. వెరీ గుడ్ ఈవినింగ్. అంటే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ప్రియాంక ఖర్గే ఒక లేఖ రాశారు. ఆ లేఖ అంటే ఐటీ గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న ప్రియాంక అంటే కాంగ్రెస్ మంత్రిగా పనిచేస్తున్న మంత్రి, అంటే సీఎంకి విధమైన లేఖ రాశారు. ఈ లేఖ ఇప్పుడు కర్ణాటక రాజకీయాలను ఊపేస్తుంది. ఎక్కడ చూసిన ఈ లేఖ గురించి మాట్లాడుతున్నారు. ఈ లేఖ సారాంశం ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకలాపాలు నిషేధించాలంటూ కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖ ఒక్కసారిగా బయటకు రావడంతో కర్ణాటక రాజకీయాల్లో పెద్ద దుమార్మే రేపుతోంది. సో ఎందుకు ఈ లేఖకు సంబంధించి కూడా ఇప్పుడు ఎందుకు ప్రస్తావన వచ్చింది? రాష్ట్రీయ సమైక్యత, రాజ్యాంగ విలువలకు ఈ లేఖ అనేది, అంటే ఈ ఆర్ఎస్ఎస్ అనేది దేశ ఏకత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తుందంటూ కూడా ఈ లేఖలో పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ అంటే మత భావాలను యువతలో కూడా పిల్లల్లో ఎక్కువగా నింపుతోంది. ఈ కార్యకలాపాలను ప్రభుత్వ పాఠశాలలో, కళాశాలలో, ఎక్కడైతే గవర్నమెంట్ కి సంబంధించిన అనుబంధిత పాఠశాలలో వాటిల్లో వీటిని నిషేధించాలంటూ కూడా ఈ లేఖ సారాంశం. అయితే ఈ లేఖకు సంబంధించి ఇటువైపు కాంగ్రెస్ నేతలందరూ కూడా, కాంగ్రెస్ మంత్రులందరూ కూడా ఈ లేఖకు సంబంధించి మద్దతు ఇస్తూ ఉన్నారు. బీజేపీ కూడా గట్టిగానే స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంది. అప్పటి ఇందిరాగాంధీ వాళ్లే కానిది మీ వల్ల అవుతుందా అంటూ కూడా
కాంగ్రెస్ నేతలను కూడా మంత్రులు కూడా ఇక్కడ సవాలు చేస్తున్న పరిస్థితి. అంటే ముఖ్యంగా కూడా ప్రభుత్వ భూములు, పాఠశాలలు, కళాశాల ప్రాంగణాలు, పార్కులు, మున్సిపల్ స్థలాలలో ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు నిర్వహించకూడదు అనేది కూడా ఈ సారాంశం, ఈ లేఖ యొక్క సారాంశం. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ పిల్లల్లో, యువతలో ఒక రకమైన మతభావాలు నింపుతోంది. యువతలో ప్రతికూల ప్రభావాలను చూపించడానికి కూడా ఆర్ఎస్ఎస్ ఎక్కువగా పాల్పడుతుంది అంటూ కూడా ఈ లేఖలో పేర్కొన్నారు. సో ఈ లేఖకు సంబంధించి పెద్దగా ఇప్పుడే మొత్తం పెద్ద దుమారం రేపుతోంది. రైట్, దీనికి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ లేఖ అటు బీజేపీ నేతలు కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. దమ్ము ధైర్యం ఉన్నాయా కాంగ్రెస్ కి ఈ ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు నిలువరించే అంత దమ్ముందా అంటూ కూడా అటు బీజేపీ నేతలు కూడా సవాలు విసురుతూ ఉన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు షేక్ బాజీ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. నమస్తే అండి, వెరీ గుడ్ ఈవినింగ్. రైట్, ప్రియాంక ఖర్గే గారు రాసిన లేఖ ఇప్పుడు కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం రేపుతోంది. ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలను నిషేధించాలంటూ కూడా ఆ లేఖలో రాశారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యమంత్రి కూడా అదే విధంగా లేఖకు సంబంధించి అక్కడ ఉన్న కార్యదర్శికి కూడా అసలు ఏంటి లేఖ వివరం అంటూ కూడా ఆయన కూడా మాట్లాడడం జరిగింది. ఏంటి నిజంగా ఎట్లా ఉండబోవచ్చు, ఈ లేఖకు సంబంధించి ఏం చెప్పదలుచుకున్నారు? ముందుగా మీకు అట్లాగే వంశీ గారికి, మన ఐ న్యూస్ వీక్షకులందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం దీని మీద ఎటువంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. కాకపోతే ప్రియాంక ఖర్గే రాసిన లెటర్ని మరి సానుకూలంగా పరిశీలించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. దీనికి కారణం ఏంటంటే మరి యాక్చువల్గా మొత్తం అసలు ఆర్ఎస్ఎస్ సంస్థని కర్ణాటకలో బ్యాన్ చేయాలి అనేది కాదు వాదన. అది ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ రంగంలో ఉన్న పాఠశాలలు కానివ్వండి, ప్రభుత్వ మైదానాలు కానివ్వండి, ప్రభుత్వ ప్రిమిసెస్ లో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలను నిషేధించాలి అన్నదే ప్రియాంక ఖర్గే తన లేఖలో ప్రస్తావించారు. అంతే తప్ప ఆర్ఎస్ఎస్ ని నిషేధించాలి, టోటల్ గా నిషేధించాలి రాష్ట్రంలో అనేది కాదు పాయింట్. అక్కడ కారణం ఏంటంటే కర్ణాటకలో ప్రభుత్వ సంబంధించిన పాఠశాలలు కానివ్వండి, స్కూల్స్ మైదానాలు కానివ్వండి, గవర్నమెంట్ మైదానాలు కానివ్వండి, దేవాలయాలకు సంబంధించిన మైదానాలు కానివ్వండి యథేచ్ఛగా ఉపయోగిస్తూ ఉన్నారు బహిరంగంగా. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మరి బాజీ గారు, నా వాయిస్ వినపడుతుందా మీకు? ఐఎమ్ ఆడిబుల్? చెప్పండి. బాజీ గారు, చూస్తున్నా కర్ణాటక నిండు అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆర్ఎస్ఎస్ గీతాన్ని ఆలపించిన పరిస్థితి. ఈరోజు ప్రియాంక ఖర్గేనేమో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు బయట పార్కుల్లో కానీ అదేవిధంగా స్కూల్ ప్రాంగణాల్లో కానీ నిషేధం అని చెప్తున్న పరిస్థితి. ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా నిషేధించాల్సిన అవసరం ఉందండి. కారణం ఏంటంటే నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను. ఇప్పుడు టోటల్ గా అసలు ఆర్ఎస్ఎస్ యొక్క యాక్టివిటీనే ఇవాళ పసి హృదయాల్లో చిన్న చిన్న పిల్లల్లో కూడా మతోన్మాదాన్ని రేకెత్తించే విధంగా ఉన్నాయి ఆర్ఎస్ఎస్ యాక్టివిటీస్. మనం ఒకటే ప్రశ్నించుకుందాం మన అందరం కూడా. ఇవాళ మనం ఎటువంటి యుగంలో ఉన్నామండి? సాంకేతికంగా, శాస్త్రీయంగా ఎంతో ముందుంది మన ప్రపంచం అంతా ముందుకెళ్తుంటే ఇవాళ పిల్లల మనసుల్లో మతం అని ఇంకోటని విషబీజాలు నాటడం అనేది కరెక్టా? భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తారు. బాజీ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ ఆర్ఎస్ఎస్ కానీ చెప్తున్నది చెప్పు సంస్కృతికి దిగజారిపోయిన ఈ సంస్కృతి అవసరమా ఈ దేశానికి? చెప్పండి. జాతిపిత మహాత్మా గాంధీని చంపుకునే దుస్థితికి మానసికంగా దిగజారిన సంస్కృతి అవసరమా ఈ దేశానికి? చెప్పండి. ఎలా ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, ఎలా పైకి రావాలి, అవి నేర్పండి, ఇవి కాదు. రైట్, అంటే షేక్ బాజీ గారు, ఇప్పుడు కర్ణాటకలో హిందువుల శాతం ఎక్కువ. ఇప్పుడు ఈ వ్యాఖ్యలన్నీ కూడా చూస్తే అంటే హిందువులపై ఒక దాడిగా చూడరా? వాళ్ళ నుంచి ఒక నెగటివిటీ మీకు రాదా? ఖచ్చితంగా చూడరమ్మా. అభివృద్ధిని కాంక్షించే ఎవరైనా కానీ తమ పిల్లలు, తమ భావి వారసులు అభివృద్ధి చెందాలి, అందరూ సమానత్వంగా సమభావంతో మెలగాలి అని కోరుకుంటారు. ఈ దేశం సార్వభౌమత్వం కానీ సెక్యులరిజం కానీ కాపాడాలి భావి పిల్లలని చెప్పేసి కోరుకుంటారు తప్ప మత ఛాందస భావజాలాన్ని పిల్లల మనసుల్లో విషబీజాలని నూరాలని చెప్పేసి ఏ తల్లిదండ్రి కూడా కోరుకోరమ్మా. అది కేవలం వేరే మతాలని కాదు, హిందూ మతంలో కూడా మెజారిటీ వర్గాలు కూడా ఎవరు కూడా వాళ్ళ ఇళ్లలో ఆర్ఎస్ఎస్ విధానాలను అవలంబిస్తున్నారా? చెప్పండి. వాళ్ళ ఇళ్లలో ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని పెంచి పోషిస్తున్నారా? ఇళ్లలో మనువాద ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నారా? కదా. అటువంటిప్పుడు వాళ్ళ పిల్లల మనసుల్లో విషాద నాటకాలను ఎవరు కోరుకోరు. మోడర్న్ యుగంలో ఉన్నాం మనం.
యా బాజీ గారు, ఇలాంటి సంస్కృతి పిల్లలు అక్కర్లా. యా అది ఎప్పుడో గతించిన గతం అప్పట్లో జరిగింది. కానీ ఇవాళ మోడర్న్ యుగంలో ఉన్నాం మనం. కాబట్టి ఈ మోడర్న్ యుగంలో ఇటువంటి భావజాలాన్ని భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం లేదు అనేది నా ఉద్దేశం అమ్మా. ఎందుకంటే నేను ఒకటే ప్రశ్న వేస్తున్నాను. అప్పట్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా గాంధీ గారి హత్య జరిగిన తర్వాత దీన్ని నిషేధించాలని చెప్పేసి వాదించిన ఉదాహరణలు మనం మర్చిపోకూడదు. అట్లాగే ఈ దేశంలో 3 సార్లు ఆర్ఎస్ఎస్ నిషేధించారు పలు దఫాలుగా. ఎందుకు నిషేధించారు? వాళ్ళ యాక్టివిటీస్ సరిగ్గా లేవు, వ్యతిరేక యాక్టివిటీస్ ఉన్నాయి. శివకుమార్ కూడా అంటే ఆర్ఎస్ఎస్ పట్ల కొంత సానుకూల భావంతో ఉన్నారు. అంటే కాంగ్రెస్ లోనే 2 లైన్లు ఉన్నాయి. సో దీని వల్ల అంటే ప్రజలు ఒక రకమైన గందరగోళమైన పరిస్థితి ఏర్పడదా? ఖచ్చితంగా ఏర్పడదండి, ఏమి ఉండదు. ఇప్పుడు కర్ణాటకలో రేజ్ అయిన ఇష్యూ ఏంటంటే ప్రభుత్వ ఆస్తుల్లో, ప్రభుత్వ మైదానాల్లో మీ కవాతులు, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అందులో పసిపిల్లలకి ఇవ్వకూడదు అనేదే ప్రధానంగా ఆయన రాసిన లేఖల ఉద్దేశం. మీరు ఆయన ఇంకోటి కూడా చెప్పారు, ప్రైవేటుగా మీరు ఎక్కడైనా పెట్టుకోండి, అభ్యంతరం లేదు, మీరు మీ యాక్టివిటీస్ చేసుకోండి ప్రైవేట్గా, కానీ ప్రభుత్వానికి చెందిన స్థలాల్లో, మైదానాల్లో చేసుకోకూడదు అన్నదే ఆయన ప్రియాంక ఖర్గే గారి లెటర్ లో ఉన్న సారాంశం. తప్ప టోటల్ గా నిషేధం మీద అయితే చర్చ కాదండి. అది నేను పరిశీలించిన అంశం. బాజీ గారు, అసెంబ్లీ అనేది ప్రజలకు సంబంధించింది, ప్రజాస్వామ్యానికి చట్టాలు అక్కడే రూపుదిద్దుకుంటాయి. అటువంటి నిండు సభలోనే మీ పార్టీకి చెందిన డిప్యూటీ సీఎం డికే శివకుమార్ ఆర్ఎస్ఎస్ గీతాన్ని ఆలపించిన పరిస్థితి. అటువంటి నేపథ్యంలో బయట పార్కుల్లోనూ ప్రభుత్వ స్థలాల్లోనూ ఆలపించితే ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు జరిగితే మీకు వచ్చిన అబ్జెక్షన్ ఏంటి అంటూ భారతీయ జనతా పార్టీ నేతలు, అదేవిధంగా ఆర్ఎస్ఎస్కి సంబంధించిన నేతలు కూడా సూటిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఏం చెప్తారు? డికే శివకుమార్ ఆర్ఎస్ఎస్ లో జాయిన్ అయిపోయి ట్రైనింగ్ తీసుకుంటున్నారండి? లేదుగా. ఆయన ఎక్కడన్నా ఆర్ఎస్ఎస్ సంస్థలో జాయిన్ అయినట్టు కానీ, ఆ భావజాలాన్ని వంట పట్టించుకున్నట్టు కానీ, ట్రైన్ పొందినట్టు కానీ ఎక్కడైనా ఉందా రుజువు? లేదు కదా. ఆయన ఏదో యథాలాపంగా అసెంబ్లీలో అది ఆ గీతాన్ని ఆలపించి ఉండొచ్చు, అంత మాత్రం చేత ఆయన ఆర్ఎస్ఎస్ మనిషి కాదు కదా, ఆర్ఎస్ఎస్ మనిషి కాదు. అలాగే మనం మాట్లాడుకోవాల్సింది, ఒక వ్యక్తి అసెంబ్లీలో మాట్లాడాడు కాబట్టి దాని బెంచ్ మార్క్గా ఎలా తీసుకుంటాం? దాని బెంచ్ మార్క్ కాదండి. ఇవాళ మనం తీసుకోవాల్సిన ప్రామాణికం ఏంటంటే, దీని ఏదైతే ఆర్ఎస్ఎస్ యొక్క యాక్టివిటీస్ యొక్క ప్రభావం సమాజం మీద ఏ రకంగా పడుతుంది, భావి తరాల మీద ఏ రకంగా పడుతుంది, అది ఈ దేశానికి నష్టమా లాభమా? నేను అదే ఇందాక అడిగాను. ఈ దేశం యొక్క అత్యున్నత న్యాయమూర్తి సీజే మీద చెప్పు విసిరిన సంఘటన మనం సమర్థిద్దామా? ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన జాతి పిత మరణానికి కారణం చంపిన ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని మనం సపోర్ట్ చేద్దామా? చెప్పండి, అవసరమా? అది కాదు కదా. ఎక్కడన్నా కానీ, ఎప్పుడైనా కానీ ఆర్ఎస్ఎస్ యాక్టివిటీల్లో మరి ఈ దేశం యొక్క సెక్యులరిజం గురించి మాట్లాడిందా? రాజ్యాంగం గురించి సపోర్ట్ చేసిందా? ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని సపోర్ట్ చేసిందా? లేదు కదా. వాళ్ళు వేరే విధంగా వెళ్తున్నారు. మనుధర్మ శాస్త్రాన్ని ఈ దేశంలో ఇంప్లిమెంట్ చేయాలంటారు. వేరే మతాల వాళ్ళు ఈ దేశంలో బతకూడదంటారు. ఓన్లీ హిందూ మతం, హిందూ దేశంగానే ఉండాలని కోరుకుంటున్నారు. వాళ్ళు ఎలా సాధ్యపడుతుంది చెప్పండి? ఇప్పుడు ఈ చిన్న పసి హృదయంలో అలాంటి బీజాలని నాటితే అది ఈ దేశం ఎటుపోతుంది? ఎంత నష్టం జరుగుతుంది ఈ దేశానికి? చెప్పండి. ఇది అవసరం అంటాను నేను. ఇవాళ మనం యుగంలో ఉన్నాం. పిఎన్ మూర్తి గారు కూడా జాయిన్ అయ్యారు, రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి మూర్తి గారు. కర్ణాటక రాజకీయాల్లో ప్రియాంక ఖర్గే ఆర్ఎస్ఎస్ ను కార్యకలాపాలు నిషేధించాలంటూ కూడా ముఖ్యమంత్రికి రాసిన లేఖ ఇప్పుడు దుమారం రేపుతోంది. సో ఆ లేఖకు సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు భారతదేశంలో ఎవరైనా ఏదైనా కోరచ్చు, తప్పేమీ లేదు. ఫలానా సంస్థ నిషేధించండి, ఈ సంస్థ వల్ల సామాజిక ఉద్రిక్తలు పెరుగుతూ ఉన్నాయి, మత సామరస్యానికి విఘాతం కలుగుతూ ఉన్నది, లేదా భారత రాజ్యాంగం యొక్క మౌలికమైన సూత్రాలని దెబ్బతీసే సంస్థగా ఉంది, కాబట్టి వీటిని రద్దు చేయండి అని కోరడంలో తప్పేమీ లేదు. ఇప్పుడు మావోయిస్ట్ పార్టీని బ్యాన్ చేశారు కదా, మావోయిస్ట్ పార్టీని కూడా బ్యాన్ చేయమని చెప్పి కోరిన విజ్ఞప్తులు ఉన్నాయి కదా. కానీ ఆ లేఖ దుమారం లేపడం అనేది, లేఖ రాసే అంశము తప్పైతే కాదు, అయితే నిషేధించాలా లేదా అన్నది ఆ సంస్థ యొక్క మౌలికమైన
కార్యకలాపాలు ఏ విధంగా ఉన్నాయి. ఈనాడు ఈ రోజున్న నేపథ్యంలో మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టేటట్టుగా ఆ సంస్థ ఏమైనా చేస్తుందా లేదా, వీటిని మనం పరిశీలించి అవసరమైతే నిషేధాన్ని కోరడంలో తప్పేం లేదు. ఇప్పుడు ఉగ్రవాద సంస్థలు అనేక వాటిని నిషేధించమని చెప్పేసి కోరుతూ ఉన్నాయి, ప్రజల నుంచి విజ్ఞప్తులు ఉంటాయి. కాబట్టి ఉగ్రవాదాన్ని, మతోన్మాదాన్ని, మన లౌకిక తత్వాన్ని ఎవరైతే దెబ్బతీస్తారో అటువంటి వాటిని మనం నిషేధించమని కోరడంలో లేక పెద్ద ఇదేమి కాదు. ఆల్రెడీ స్వతంత్రం వచ్చిన నేపథ్యంలోనే కొత్తల్లోనే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆర్ఎస్ఎస్ ని బ్యాన్ చేశాడు ఆయన. ఇప్పుడు ఏ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ దేశానికి ఒక ఇదని చెప్పి ఈ రోజున బీజేపీ ఆర్ఎస్ఎస్ సంస్థలు చెప్తూ ఉన్నాయో, ఆయనే ఆర్ఎస్ఎస్ ని రద్దు చేశాడు. ఇది ఒక మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టే సంస్థగా ఉంది. దీని కార్యకలాపాలు భారతదేశం యొక్క లౌకికతత్వానికి, విభిన్న సంస్కృతులు, విభిన్న భాషలు కలిగిన ఒక మన లౌకిక తత్వాన్ని ఇబ్బందికి చేస్తున్నాయి, భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పేసి ఆ రోజుని కార్యకలాపాల్ని వాటిని నిషేధించడం అనేది జరిగింది. అంతేకాదు ఆర్ఎస్ఎస్ 3 రంగుల జెండా, మన జాతీయ జెండాన్ని అది అంగీకరించదు. కాషాయ రంగు జెండాని ఎగరేయాలని చెప్పి ఆ రకంగా ఆ ఉద్దేశాలు కలిగింది. అలాగే మన ధర్మాన్ని తిరిగి భారతదేశంలో తీసుకురావాలనే ఒక పట్టుదల. వాళ్ళ యొక్క పాంచజన్యం పుస్తకం చదివితే అందులో మత విద్వేషాలు స్పష్టంగా మనకు కనపడతాయి. వాళ్ళు మాట్లాడిన దాన్ని ఈ రోజు కూడా గాడ్సేకి దేవాలయం కట్టాలి అని చెప్పి గాడ్సే వాళ్ళు చాలా మంది మంత్రులే, పార్లమెంట్ లో ఉన్న మంత్రులే అనౌన్స్ చేశారు. కాబట్టి ఒక సంస్థను నిషేధించమని కోరడంలో తప్పేమీ లేదు. నిషేధించాలా లేదా అన్నది దాన్ని ప్రజానీకం సామాజికంగా ఉన్న దాని యొక్క నేపథ్యాన్ని హర్షించడమా వ్యతిరేకించడమా అనేది జరుగుతుంది అనేది నాకున్న అభిప్రాయం. ఎస్, అంటే మూర్తికంటే కర్ణాటకలో ఎక్కువగా హిందువుల శాతం ఉంది, హిందువుల ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ విధమైన కాంగ్రెస్ వ్యాఖ్యలు చేయడం వల్ల కూడా హిందువులపై దాడిగా కూడా పోర్ట్రేట్ చేసే వాళ్ళ అవకాశం ఉంది. ఇవన్నీ కూడా కాంగ్రెస్ కు మైనస్ అవ్వవా? మతపరంగా మన ప్రజాస్వామ్యాన్ని మతపరంగా ఓట్లు పడతాయని చెప్పడం సరైనది కాదు అనేది నాకు అనిపిస్తుంది. మతాన్ని బట్టి ఓట్లు వేయాలి అని అంటే హిందువులందరూ మరి కాంగ్రెస్ హిందూ మతమే, అలా అనుకుంటే మరి తెలుగుదేశం హిందూ మతమే, అందరూ హిందూ మతానికి సంబంధించిన వాళ్లే కదా. మరి ఎందుకు ఒకసారి తెలుగుదేశం గెలుస్తుంది, ఒకసారి కాంగ్రెస్ గెలుస్తుంది, ఒకసారి బీఆర్ఎస్ గెలుస్తుంది? అందుకని గెలుపు కార్యక్రమాలు, గెలుపుకి సంబంధించిన అంశాలు కనుక మనం పరిశీలిస్తే ఆనాడు అధికార పక్షం దాని యొక్క పని విధానం, విపక్షం దాని యొక్క పని విధానం, ఏ నినాదం తీసుకుంటే గెలుస్తాము అనే దాని మీద ఆధారపడతాయి. కానీ ఇవన్నీ మైనారిటీ ఓట్ల పోలరైజేషన్ అని, హిందూ ఓట్ల పోలరైజేషన్ అని ఇవన్నీ పైకి చెప్పుకోవడానికి ఉపయోగపడతాయి తప్ప భారతదేశంలో హిందూ నాకు తెలిసి అయితే హిందూ మతం అనేది ఏం లేదమ్మా. హిందూ మతం ఎక్కడుందో నాకు తెలీదు. ఇప్పుడు నేనున్నాను, శైవ మతాన్ని అవలంబిస్తాను నేను. రైట్ మూర్తి గారు, మళ్ళీ మీకు టైం ఇస్తాను. శ్రీహరి గారు ఆర్ఎస్ఎస్ నుంచి మనతో మాట్లాడేందుకు ఫోన్ ఇన్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. శ్రీహరి గారు, మొత్తంగా చూస్తున్నాం కర్ణాటకలో ఆర్ఎస్ఎస్ కి సంబంధించి ప్రియాంక ఖర్గే ఒక లేఖ రాశారు, సంచలన లేఖ రాశారు. ఆ లేఖపై మీ స్పందన ఏంటి, ఏం చెప్పబోతున్నారు? సార్, ఇది స్పష్టంగా ఎక్కడ కూడా కర్ణాటకలో కానీ భారతదేశంలో ఎక్కడ కూడా స్వచ్ఛంద సంస్థలు కానీ ఏ ఇతర సంస్థలు కూడా పాఠశాల గ్రౌండ్స్ ని వాడకూడదు, లేకపోతే అలాంటి చట్టం ఎక్కడా లేదు. ఈవెన్ 1983లో కూడా కర్ణాటక విద్యా చట్టం ఉంది, దాంట్లో కూడా విద్యా వ్యవస్థ నియంత్రణ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. కానీ అక్కడ పరిమితులు కూడా అక్కడ ఏం ప్రస్తావించబడాల. స్పష్టంగా స్కూల్ ప్రాంగణాల్లో లేదా రాజకీయాలు లేదా ఐడియాలజికల్ కార్యక్రమాల పరిమితులు కూడా దాంట్లో ఎక్కడ లేవు. అయితే ఏదో సంస్థను నిషేధించినప్పుడు, నిషేధిత సంస్థ అన్నప్పుడు దాని కార్యకలాపాలపైన ఉంటాయి చెప్తే, ఇది కేవలం ఏంటంటే ఇలాంటి ప్రయత్నాలు ఇప్పుడే కదండి. స్వాతంత్రం ముందులో బ్రిటిష్ వాళ్ళు చేశారు, తర్వాత 3 సార్లు నిషేధ సమయంలో ఈ ప్రభుత్వాలు కూడా రకరకాల ప్రయత్నాలు చేశాయి. కేరళలో అయితే పరోక్షంగా అమలు చేస్తూనే ఉన్నారు వాళ్ళ నిషేధాన్ని. కానీ అన్ని చోట్ల కోర్టులు కూడా అడ్డుకున్నాయి, ఇటువంటిది కుదరదు అని చెప్పేసి. ఇప్పుడు పెట్రోల్ బంకుల్లో మనకి రకరకాల అవసరాల అవకాశం ఉంటుంది. మెట్రో షెల్ ఇక్కడ ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది పాఠశాల గ్రౌండ్
లేదా పబ్లిక్ స్థలాలు అనేటటువంటిది ప్రజోపయోగమైన కార్యక్రమాలకి అనుమతుల మేరకి, అంటే అక్కడ స్థానికంగా హెడ్ మాస్టర్ ఉంటారండి, లేకపోతే పబ్లిక్ గా ప్రాపర్టీ ప్రజలకి అంటే అనుకూల స్కూల్ విద్యార్థులకు ఇబ్బంది కలిగిన సమయాల్లో తప్పనిసరిగా ఉపయోగించుకోవచ్చు. ఇది నిషేధాలు లేనప్పుడు ఇది కేవలం ఏంటంటే ముఖ్యంగా కర్ణాటక కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అనేక చోట్ల ముఖ్యంగా కేరళలో కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు కానీ ఈ విషయం మీద చాలా అనవసరమైన దీనికి దిగుతున్నాయి. ఇటువంటి చోట్ల ఇవి చెల్లుబాటు కావు. ఒకవేళ ప్రైవేటు విద్యా సంస్థలు నిర్వహించినట్టయితే అక్కడ అనుమతులు తీసుకుంటారు. ముఖ్యంగా సంఘము లేకపోతే ఆర్ఎస్ఎస్ శాఖలు నిర్వహించేటప్పుడు తప్పనిసరిగా స్థానికంగా ఉండేటటువంటి విషయాలు అనుమతులతోటే నడుపుకుంటారండి. ఆర్ఎస్ఎస్ ఎప్పుడు కూడా చట్టవిరుద్ధ కార్యక్రమాలు కానీ రాజ్యాంగేతర విషయాల్లో కూడా ఎప్పుడు కూడా లేదు, అలాంటి ప్రయత్నం కూడా చేయదు. కాబట్టి ఇది కేవలం ఏంటంటే రెచ్చగొట్టే రకంగా మాట్లాడడము, అలాగే ఎవరిని అప్పీజ్మెంట్ చేయడం కోసం ముస్లింలు లేకపోతే క్రైస్తవ సంఘాలని లేకపోతే ఇతర గ్రూపులను ఆకట్టుకోవడం కోసం చేసేటటువంటి విపరీత చర్య. ఇది తప్పనిసరిగా బెడిసికొడుతుంది. 4 సార్లు చరిత్రలో ఎమర్జెన్సీతో సహా ఈ మధ్య 92లో పివి నరసింహారావు చేసినటువంటి పనులతో సహా మొత్తం అన్ని రకాలుగా బెడిసికొట్టి ఇది దెబ్బతినేటటువంటి విచిత్రమైన చర్య. అంతకు మించి ఏం లేదండి. రైట్ బాజీ గారు, మొత్తంగా చూస్తున్నాం కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్ ఈ అంశాన్ని ఒక రాజకీయ ఎత్తుగడ కోసమే వాడుకుంటుంది. ఇందిరాగాంధీ వల్లే కాలేదు, ఇప్పుడున్న కాంగ్రెస్ సర్కార్ ఏం చేయగలుగుతుంది అంటూ కూడా వినిపిస్తున్న ప్రశ్నలు. సో ఏం చెప్తారు, ఏంటి ఆర్ఎస్ఎస్ ని ఇందిరాగాంధీ బ్యాన్ చేసినారు ఒక ఎమర్జెన్సీ టైంలో. ఎందుకు కాలేదు? ఆవిడ ఐరన్ లేడీ, ఆవిడ బ్యాన్ చేశారు. అంతకుముందు నెహ్రూ గారి హయాంలో బ్యాన్ చేశారు. వీళ్ళ అసాంఘికమైన శక్తులు ఇట్లా పేటరైపోతున్నప్పుడు డెఫినెట్ గా బ్యాన్ చేస్తారు. మీరు ఇందాక మాట్లాడారు డికే శివకుమార్ గారి గురించి. ఇప్పుడే నేను చూశాను అసలు ఏంటి ఆ సబ్జెక్ట్ మీద అని. డికే శివకుమార్ గారు అసెంబ్లీలో ఆ పంక్తి ఒక 2 లైన్లు పాడారు. కారణం ఏంటంటే అక్కడ ఆర్సీబీ సంబంధించిన తొక్కిసలాటలో జరిగిన దాని మీదట అసెంబ్లీలో ప్రస్తావిస్తూ బీజేపీ దాంట్లో ఉన్న లైన్ పాడారు. బీజేపీ కాళ్ళు వాళ్ళ నాయకులు కాళ్ళు లాకండి అనే అర్థాన్ని వచ్చేటట్టుగా లైన్ పాడాను. అంతే తప్పించి నేను బీజేపీ ఆర్ఎస్ఎస్ సంబంధించిన ఇది లేదని క్లియర్ కట్ గా క్షమాపణలు కూడా చెప్పారు. అది కాబట్టి దీన్ని బెంచ్ మార్క్ గా ఇవాళ మాట్లాడుకోవడం అనేది కరెక్ట్ కాదు. కాకపోతే ఏంటంటే ఇవాళ కర్ణాటకలో ఆర్ఎస్ఎస్ యాక్టివిటీస్ ఏ రకంగా పేటరైపోతా ఉన్నాయి, ప్రజలని అనే పాయింట్ మీద ఇవాళ వాళ్ళు నిషేధం గురించిన చర్చ వచ్చింది. చెప్పండి అడుగుతున్నారు. మనతో పాటు జాయిన్ అయ్యారు ఆర్ఎస్ఎస్ నేత మంగళంపల్లి శ్రీహరి గారు. నమస్తే అండి శ్రీహరి గారు. నమస్కారం అండి, చెప్పండి. రైట్, ఈ లేఖకు సంబంధించి ఏం చెప్తారంటే ముస్లిం క్రైస్తవ దళిత వర్గాలన్నీ కూడా ఆర్ఎస్ఎస్ కు చాలా వ్యతిరేకమైన భావన కలిగించే అంశాలు. సో ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలను కూడా జరగనివ్వమంటూ కూడా కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఒక లేఖ రాసింది. సో ఎట్లా ఉండబోవచ్చు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పట్ల అంటే ఏమనుకుంటున్నారు మీరు? అంటే వాస్తవంగానండి ఆర్ఎస్ఎస్ మీద ఇప్పుడు 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సంఘం మీద ఇది ఈ రోజు కక్ష కార్పణ్యాలు కాదండి. కాంగ్రెస్ కానీ కమ్యూనిస్టులు కానీ మన దళిత సంఘాలు తీసుకోక్కర్లేదు. కాంగ్రెస్ ముఖ్యంగా కమ్యూనిస్టులు మీరు అన్నారు ముస్లింలు క్రైస్తవులని, వీళ్ళు కూడా నేరుగా కూడా ఎప్పుడు కూడా సంఘంతో ఆర్ఎస్ఎస్ తో తలబడడం కానీ లేకపోతే వ్యతిరేకత వ్యక్తం చేయడం కానీ కేవలం మతపరమైన విషయాల్లో ఎక్కడైనా ఎదుర్కోవచ్చు. కానీ ముఖ్యంగా కాంగ్రెస్ కమ్యూనిస్టులు మాత్రం ఆర్ఎస్ఎస్ మీద ఇది ఈ రోజు కానీ స్వతంత్రం ముందు నుంచి నడుస్తుంది. ఎన్నోసార్లు విపరీత ప్రయత్నాలు చేశారు. నెహ్రూ హయాంలో కూడా అనేక ప్రయత్నాలు జరిగినాయి. తర్వాత నిషేధం విధించారు. 75 ఎమర్జెన్సీలు అయితే పూర్తిగా ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలోనే ప్రజాస్వామ్యయుతమైనటువంటి ఆందోళన ద్వారా నిషేధ ఎమర్జెన్సీని ఎత్తేయడం జరిగింది. ఇందిరాగాంధీ ఇక్కడ విస్తృత ప్రయత్నాలు చేసి ఎప్పుడు కుదిరితే అప్పుడు. అంతెందుకంటే మొన్నటి వరకు కూడా ఉద్యోగస్తులు ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో పాల్గొనకూడదని అనధికారిక ఒక సర్కిల్ నడుస్తూ వచ్చింది. ఇటువంటివన్నీ కూడా అనేక ప్రయత్నాలు చేసిన చరిత్రలు అన్ని కూడా పూర్తి స్థాయిలో విఫలమైనవి. విఫలం కావడమే కాకుండా ఇదంతా కూడా ప్రజలు పూర్తిగా అర్థం చేసుకుంటారండి. ఆర్ఎస్ఎస్ అనేటటువంటిది బహిరంగ సంస్థ, రహస్య కార్యకలాపాలు ఉండవు. బహిరంగంగా మేము ఇది జరుపుకుంటున్నాము చూడండి. ఒకవేళ మీరు కూడా రావచ్చు, పోలీసులు రావచ్చు, లేదా మీ ఐబీ ఇన్ఫర్మేషన్ బ్యూరో రావచ్చు, నేరుగా మీరు కూడా రావచ్చు. కాంగ్రెస్ కమ్యూనిస్టులు వచ్చి చూడొచ్చు ఆర్ఎస్ఎస్ శాఖ ఏం జరుగుతుంది, అక్కడ ఏం చెప్తున్నారని. ఒకవేళ వాడు చట్టవిరుద్ధంగా నిర్వహించినట్టయితే, రాజ్యాంగేతర వ్యవహారాలకు పాల్పడినట్టయితే మీరు కేసు నమోదు చేయొచ్చు. అక్కడనే మీరు నిషేధాన్ని విధించవచ్చు. అవన్నీ కోర్టులు కూడా ఒప్పుకోలేదు. అన్ని ప్రయత్నాలు చేసినారండి. అందుకని కేరళలో అయితే ఆర్ఎస్ఎస్ కార్యకర్తల మీద హత్యలు, దాడులు జరిగినాయండి. కాబట్టి ఇది కేవలం ఏంటంటే ఒక కుట్రపూరితము, ఒక సమూహాలను ఆ సమూహాలని రెచ్చగొట్టడం, ఆర్ఎస్ఎస్ మీద చేయబోతున్నాం, ఆర్ఎస్ఎస్ మీద ఏదో ఇది చలాయించబోతున్నాం, ఆర్ఎస్ఎస్ ని తిట్టడం ద్వారా, ఆర్ఎస్ఎస్ ని అనడం ద్వారా ఏదో ఒక చోట వాళ్ళు ఓటు బ్యాంకును తయారు చేసుకోవడమో లేదా ప్రజా సమూహాల్లో
ఒక రకమైనటువంటి ఆందోళన క్రియేట్ చేయడం అని తప్పితే వీళ్ళు సాధించగలిగేది లేదండి. దీని మీద ప్రజల యొక్క అంటే స్వయం సేవకులు మాత్రమే శాఖ ఏ రకమైనటువంటి లా అండ్ ఆర్డర్ కి ఇబ్బంది లేదు కాబట్టి బహిరంగంగా జరుగుతామని చెప్తున్నాను. ఈవెన్ ప్రొసెషన్ కూడా అనుమతి తీసుకుంటారండి. ఇప్పుడు ఉదాహరణకి మన స్కూల్లో జరిగినట్టు పాఠశాలలో జరిగినట్టయితే ఆ స్థానిక హెడ్ మాస్టర్ తోటో లేకపోతే విషయాలతో మాట్లాడి అక్కడ ఆడుకుంటారు, కాసేపు భారత మాతకి జై అంటారు, దేశం గురించి 4 కబుర్లు చెప్పుకుంటారు, నువ్వు కూడా రావచ్చు కదా. కాబట్టి కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఏంటంటే వాస్తవంగా ధైర్యంగా నేరుగా ఎదుర్కోలేక బహిరంగంగా చేసేటటువంటి మంచి పనిని కూడా చూసి సహించలేక ఇటువంటి కుట్రలు పాల్పడుతున్నారు. ఇది అన్ని స్థాయిలో విస్తృతంగా ప్రజలే ఎదుర్కొంటారండి. ఇప్పుడు సమాజం, సంఘము, ఆర్ఎస్ఎస్ అర్థం చేసుకున్నారు. 100 సంవత్సరాల్లో ఇవాళ రాజకీయ అధికారంలో స్వయం సేవకులు ఉన్నారు, ఇవాళ కార్మిక సంస్థల్లో ఉన్నారు. కాబట్టి మాత్రం పూర్తిగా వాళ్ళకి రివర్స్ పడుతుంది, ఫెయిల్యూర్ అవుతుందండి. కేరళలో ఓడిపోయారు, కేరళలో వాళ్ళు వెనక్కి వెళ్ళారు, కర్ణాటకలో కూడా. రైట్, థ్యాంక్ యూ అండి శ్రీహరి గారు. రైట్, అంటే చూడాలి అంటే ఈ లెటర్కి సంబంధించి ఈ రాజకీయ రగడకి సమితి ముగింపు పలుకుతుందా లేదా అనేది చూడాలి. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ నేతలందరూ కూడా ఈ లేఖకు సంబంధించి మద్దతు పలుకుతున్నారు. బీజేపీ కూడా గట్టిగానే సవాలు విసురుతోంది దీనికి సంబంధించి. రైట్, డిబేట్లో పాల్గొనేందుకు షేక్ బాజీ గారు, పిఎన్ మూర్తి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, ఓవర్ టు యు వంశీ. రైట్, మొత్తంగా బిందు మీరు చెప్పినట్టుగా, విశ్లేషకులు చెప్పినట్టుగా కన్నడ నాట కొత్తగా ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వివాదం అనేది తెరపైకి వచ్చింది, రాజకీయ రంగు పులుముకుంది. రానున్న రోజుల్లో ఎటువంటి మలుపులు తిరుగుతుందనేది చూద్దాం. స్టే ట్యూన్.